నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్ 2025 ఐపీఎల్ సీజన్కు సంబంధించి అటు బీసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్కి ముందు మెగా వేల ప్రక్రియ ఉండబోతుంది. దీంతో ఈ విషయం గురించి అంతటా చర్చ జరుగుతుందని చెప్పాలి. మరి ముఖ్యంగా టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత ఏడాది రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతను అసంతృప్తిలో ఉన్నాడని, ముంబై నుంచి బయటికి వచ్చి వేలంలో పాల్గొంటాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను కాదని బయటికి వస్తే ఇక అతన్ని సొంతం చేసుకునేందుకు ఐపీఎల్లోనే అన్ని ఫ్రాంచైజీలు కూడా తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరియు ముఖ్యంగా లక్నో జట్టు మొదటి టైటిల్ గెలుచుకోవడానికి ఆశగా ఉందని, దీంతో తప్పకుండా రోహిత్ లాంటి కెప్టెన్ కావాలని కోరుకుంటుందని, అతని కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని వార్తల్లో వస్తున్నాయి. ఏకంగా 50 కోట్లు పెట్టి మరి రోహిత్ను దక్కించుకోవాలనే లక్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుందని ఒక టాక్ వైరల్గా మారింది. అయితే ఇలాంటి వార్తలపై లక్నో జట్టు ఓనర్ సంజయ్ గోయంకా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాలరీ క్యాంప్లో ఒక ఆటగాడికే సగం డబ్బులు ఖర్చు చేస్తే మిగతా 22 మంది ఆటగాళ్లను ఎలా కొనాలి? అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదిలేస్తుందో లేదో తెలియదు. వేలానికి వస్తారో రారో అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక రోహిత్ శర్మకే 50 కోట్లు లక్నో కేటాయించబోతుందని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానం మాత్రమే అంటూ సంజయ్ గోయంకా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక రోహిత్ మళ్ళీ ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడు అనే విషయంపై చర్చ మరింత తీవ్రంగా అయ్యిందని చెప్పాలి.